నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని ధమ్మచర్య సూత్రం. సుత్త నిపాతం అంటే కొన్ని సూత్రాలను అంటే వేరు నికాయాల్లో ఉన్నాయి. ఇప్పుడు అంగుత్తర నికాయ, సంయుక్త నికాయ, ఇలా వేరు ధమ్మపదంలోను కొన్ని చోట్ల వచ్చే వాటిని ఇక్కడ చేర్చి సంకలనంగా చేసి ఒక చిన్న బుక్కుగా తయారు చేసిందనమాట. ఇవి వేరే చోట్ల కూడా కనపడతాయి అనేది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ధమ్మచర్య సూత్రం. ఈ సూత్రం గురించి అంటే ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, దురాచారి అయిన భిక్షువును చెత్తగా భావించి అతన్ని భిక్షు సంఘం నుంచి దూరం చేయాలని తెలపడం. ముఖ్యంగా దీంట్లో నేటి సమాజానికి ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయి. అలాగే ఒక పవిత్రమైన వ్యక్తిని, దురాచారి అయిన వ్యక్తిని ఎలా గుర్తించాలనేది కూడా మనం దీంట్లో కొంత చూడొచ్చు. ముందుగా ఈ సూత్రాన్ని మనం పాలి నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ ఒకసారి చూద్దాం. దాని తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చూద్దాం. ఆ తర్వాత వాటికి వివరణ కూడా చెప్తాను. ముందు ఒకసారి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను, అది ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఇవి అట్టకథల్లో మనకి దొరుకుతాయి, సుత్తనిపాత అట్టకథల్లో. ముఖ్యంగా మాట్లాడే చేప గురించి కూడా దీంట్లో చెప్తారు. ఇది కశ్యప బుద్ధుని కాలంలో, గత జన్మలో గౌతమ బుద్ధునికి ముందు కశ్యప బుద్ధుడు ఉన్న కాలంలో ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు సోదరులు సన్యాసులయ్యారు, అంటే అప్పట్లో భిక్షువులయ్యారు. మొదటివాడు శోధన, రెండోవాడు కపిల. అంటే పెద్దవాడు శోధన, చిన్నవాడు కపిల. ఈ శోధన అంటే పెద్దవాడు, ఇతను ధ్యాన మార్గాన్ని అంటే విపశ్యన మార్గాన్ని ఎంచుకొని అడవిలో ఉంటూ అర్హంతుడయ్యాడు. ఇది ఎప్పుడు కశ్యప బుద్ధుని కాలంలో జరిగింది. అంటే పూర్తి విముక్తి స్థితిని పొందాడు, రాగద్వేష మోహాలు లేని స్థితిని. ఇక చిన్నవాడు, ఇతను కూడా భిక్షు అయ్యాడు. కానీ ఇతను ఈ త్రిపీఠికాలను చదవడంలో, అంటే ఈ గ్రంథాలు, బుద్ధుడు బోధించిన సూత్రాలు, మిగతావి పాండిత్యం సంపాదించడంలో ఎక్కువ ఆసక్తి చూపించాడు. ఇతను గొప్ప పండితుడయ్యాడు, కానీ ఆచరణలో వెనుకబడ్డాడు. కపిలుడు తన పాండిత్యం చూసి గర్వపడేవాడు. నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో ఇతర భిక్షువులను తక్కువ చేసి మాట్లాడేవాడు. ఎవరైనా నిజం చెప్పినా తన వాదనతో దాన్ని అబద్ధమని నిరూపించేవాడు. అంటే ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా వక్రీకరించి చెప్పేవాడు. తన సోదరుడైన సోదర, ఎవరైతే పెద్ద అన్న ఉన్నాడో, అతను వచ్చి హెచ్చరించిన, నువ్వు అడవిలో ఉండేవాడివి, నీకేం తెలుసు అని ఎగతాళి చేశాడు. అంటే ఇతడు తాను గెలవాలి అనే అహంకారంతో సరైన ధర్మాన్ని సరిగా బోధించకుండా అసత్యంగా బోధించేవాడు. అంటే బుద్ధుడు చెప్పని విషయాలను కూడా బుద్ధుడు చెప్పినట్లుగా, బుద్ధుడు చెప్పిన విషయాలను బుద్ధుడు చెప్పనట్లుగా వక్రీకరించి చెప్పేవాడు అని అర్థం. ఈ చెడు ప్రవర్తన వల్ల ఇతరులను కూడా దూషిస్తూ ఉండేవాడు. మీరంతా ఏం తెలియదు అంటే ఒక రకమైన అహంకారం, పాండిత్యం నేర్చుకున్న తర్వాత. దీని కారణంగా ఆ కపిలుడు మరణానంతరం అత్యంత ఘోరమైన అధోగతికి వెళ్ళిపోయాడు. అంటే అతని లోపల ఉన్న అహంకారం కారణంగా ఈ నరకంలో జన్మను పొందినట్టుగా మనకి కనబడుతుంది. అతని తల్లి మరియు సోదరి కూడా ఆ భిక్షువులను దూషించిన పాపానికి నరకానికి వెళ్ళారు. అంటే వాళ్ళ పేర్లు కూడా మనకి కనపడతాయి. తల్లి పేరేమో సాధిని, సోదరి పేరేమో తాపన.
అంటే ఎవరైనా నువ్వు చేసేది తప్పు అని ఆ కపిలుడికి చెప్తే, వీళ్ళు ఆ కపిలుడికి మద్దతుగా మాట్లాడేవాళ్ళనమాట. సో, వాళ్ళు కూడా మంచి భిక్షువులను దూషించేవారు. ఇక్కడ మనం అధోగతులకు పోవడానికి కారణం మనం చేసే కర్మలే. అహంకారంతోటి మాట్లాడే మాటలు, అంటే మాటలతో చేసే కర్మలు, కొన్నిసార్లు చేతలతో చేసే కర్మలు, ఇవే కారణమవుతున్నాయి. సో, ముగ్గురు గూడా ఘోరమైన అధోలోకాలకి వెళ్ళిపోయారు. చాలా దీర్ఘకాలం ఆ అధోలోకాల్లో ఉన్నారని చెప్తారు. ఒక కల్పాంతం పాటు నరకంలో శిక్షను అనుభవించిన తర్వాత, ఇప్పుడు గౌతమ బుద్ధుని కాలంలో ఈ కపిలుడు అచిరావతి నదిలో ఒక చేపగా పుట్టాడు. బంగారు రంగు చేప అనమాట. అంటే పూర్వజన్మలో అతను బుద్ధుని ధర్మాన్ని బోధించాడు కాబట్టి, ఆ పుణ్యం వల్ల అతని శరీరం బంగారు రంగులో మెరుస్తూ ఉండేది. కానీ అతని తోటి భిక్షువులను తన నోటితో దూషించాడు కాబట్టి, అతని నోటి నుండి భరించలేని దుర్వాసన వచ్చేది. ఇక్కడ గమనించాలి, అతడు చేసిన మంచి పనికి మంచి ఫలితం, చెడు పనికి చెడు ఫలితం. మంచి పని ఏంటి? బుద్ధుడి ధర్మాన్ని కొంతవరకు వేరే వారికి బోధించడం. దానివల్ల బంగారు రంగు చర్మం కలిగినటువంటి చేపగా జన్మ పొందాడు. కానీ దుర్వాసన అతడు చేసిన చెడు ఫలితం, అంటే మాటలతో చేసిన కర్మ ఫలితంగా ఈ నోటి నుండి భయంకరమైన దుర్వాసన వచ్చేది. ఒకరోజు కొందరు జాలర్లు, అంటే వీరు కూడా గత జన్మలో దొంగలు, ఇప్పుడు కర్మ కారణంగా జాలర్లుగా పుట్టారనేది మనకి కట్టకథలో కనపడుతుంది. వాళ్ళు వలవేయగా ఈ బంగారు చేప దొరికింది. వారు ఆశ్చర్యపోయి దాన్ని కోసలరాజు పసన్ నది దగ్గరికి తీసుకెళ్లారు. రాజు ఆ వింత చేపను చూపించడానికి భగవానుడి దగ్గరికి, అంటే బుద్ధుని దగ్గరికి వచ్చారు. అయితే ఆ చేప నోరు తెరవగానే ఆ చేతవన ఆరామం అంతా కూడా దుర్వాసనతో నిండిపోయింది. రాజు ఆశ్చర్యంతో దీనికి కారణం ఏంటి అని భగవాను అడిగితే బుద్ధుడు చెప్తాడు. ఆ చేప పూర్వజన్మ కథను వివరించాడు. ఆ తర్వాత బుద్ధుడు ఆ చేపతో, అంటే ఆ కపిలుడితో ఇలా సంభాషించాడు. ఇదంతా కూడా అక్కడ ఉండే భిక్షువులు కూడా చూస్తారు. ఆ చేప మాట్లాడే విధంగా బుద్ధుడు సైకిక్ పవర్ని ఉపయోగించాడనేది కూడా మనకు కట్టకథలో కనపడుతుంది. కొంతమంది అనుకోవచ్చు, ఇదేంటి చేప మాట్లాడడం ఏంటి అనేది. ఇక్కడ మనం విషయాన్ని, సారాంశాన్ని తీసుకోవాలి కానీ చేప మాట్లాడిందా లేకపోతే ఇంకో జంతువులు మాట్లాడేదా అన్నది మనకి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చేసే కర్మ ఏ విధంగా మనల్ని భావిగతులకు తీసుకెళ్తుందో అది గమనించాలి, దానిపైన దృష్టిని పెట్టాలి. కొంతమంది ఇలా అనుకోవచ్చు, మేము అసలు జన్మలు ఉన్నాయని ఎందుకు నమ్మాలి అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి నియమం ప్రకారం అవి జరుగుతూనే ఉంటాయి కదా. ప్రస్తుత జన్మలో ఇంకొకరికి మాటలతో కానీ చేతులతో కానీ హాని చేయకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది కదా. ఉదాహరణకి ఒక మంటలో నేను చేయి పెడతాను అంటే ఏం జరుగుతుంది? చేయి పెడితే చేయి కాలిపోతుంది. అది దాని ప్రకృతి నియమం అది. అదేవిధంగా మన కర్మకు కూడా దాని నియమాలు ఉంటాయి, దాని ప్రకారం అది జరుగుతుంది. అందుకనే ముఖ్యంగా బుద్ధుడి బోధనలో చెప్పేది ఏంటంటే, మంచి కుశల కర్మలు ఆచరించండి, పాపకర్మలు చేయొద్దు అని చెప్తారు. ఎందుకంటే కనీసం ఇది మిమ్మల్ని మంచి గతులకు తీసుకెళ్తుంది అనే అర్థంతో. అయితే ఈ చేప గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని గురించి చర్చించుకుందాం. భగవానుడు అడుగుతాడు. ఇక్కడ భగవానుడు అని చాలా చోట్ల నేను చెప్తూ ఉంటాను. భగవానుడు అంటే భగ్గరాగో భగ్గదోసో భగ్గమోహం. ఎవరైతే తన లోపల ఉన్న రాగాన్ని పూర్తిగా దగ్ధం చేశారో, అంటే భగ్నం చేశారో, ఎవరైతే తన లోపల ఉన్న ద్వేషాన్ని, మోహాన్ని దగ్ధం చేశారో వారిని భగవానుడు అని పిలుస్తాం. ఇక్కడ భగవానుడు అంటే దేవుడు అని అర్థం చేసుకోవద్దు. భగవానుడికి అసలు అర్థం రాగద్వేష మోహాలను పూర్తిగా దగ్ధం చేసిన వ్యక్తి అని అర్థం. భగవానుడు అడుగుతాడు, నువ్వు కపిలుడువా అని.
అవును బంతే, నేను కపిలుడు అని ఆ చేప మాట్లాడుతుంది. అయితే భగవానుడు అడుగుతాడు, నీ సోదరుడు ఏమయ్యాడు అంటే, బంతే అతను పరినిబ్బానం చెందాడు. అంటే అతడు అప్పుడే అర్హంత స్థితిని పొందాడు కాబట్టి అదే ఆఖరి జన్మ. సో ఆ చనిపోవడాన్ని పరినిబ్బానం అంటారు. ఈ పరినిబ్బానం అన్నది కేవలం అర్హంతులకి ఇంకా బుద్ధుడికి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే భగవానుడు అడుగుతాడు, నీ తల్లి సాధిని ఏమైందంటే ఆమె నరకంలో పుట్టింది బంతే. మరి నీ సోదరి తాపన ఏమైందంటే ఆమె కూడా మహానరకంలో పుట్టింది బంతే. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే, బంతే నేను తిరిగి ఘోరమైన అవీచి నరకానికే వెళ్తాను. ఈ మాట చెప్తూ ఆ చేప పశ్చాత్తాపంతో అది దాని కర్మ ఫినిష్ అయి ఉంటుంది, అక్కడికక్కడే చనిపోతుంది. ఈ సంఘటన చూసి అక్కడున్న భిక్షువులందరూ భయంతో మునిగిపోతారు. అప్పుడు భగవానుడు ధర్మం తెలిసినా సరే, అంటే మనకి బుద్ధుడి బోధనలు తెలిసినా సరే అహంకారం చెడు ప్రవర్తన ఉంటే అది ఎంతటి పతనానికైనా దారి తీస్తుందని హెచ్చరిస్తూ ఈ ధమ్మచర్య సూత్రాన్ని బోధించాడు. అంటే మురికి గుంటలో పుట్టిన పురుగుల తన సొంత పాపాలతో నిండిన వ్యక్తిని సంఘం నుండి, అంటే భిక్షు సంఘం నుండి దూరంగా ఉంచాలి అని బుద్ధుడు కఠినంగా చెప్తారనమాట. ఇక్కడ పాలి నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ ఒకసారి చూద్దాం. గృహస్థ జీవితాన్ని వదిలి ధమ్మ జీవితాన్ని, అంటే బ్రహ్మచర్య జీవితాన్ని, ఇక్కడ బ్రహ్మచర్య జీవితం అంటే కేవలం ఏమంటారు శృంగారపరమైన వాటికి దూరంగా ఉండడమే కాదు, ఇక్కడ బ్రహ్మచర్య జీవితం అంటే పవిత్ర జీవితం, దివ్య జీవితం అని అర్థం. శుద్ధత, నిగ్రహాల ఆచరణం. బ్రహ్మచర్య ధమ్మచర్య అంటారు. ఈ రెండు సంబంధిత పదాలు. ఇక్కడ ధర్మం అంటే మంచి గుణం, మంచి అంటే నడవడిక అని అర్థంలో మనం తీసుకోవాలి. అయితే గృహస్థ జీవితాన్ని వదిలి ధమ్మ జీవితాన్ని, బ్రహ్మచర్య జీవితాన్ని, పవిత్ర ఈ అనగారిక జీవితాన్ని, అంటే ప్రవజ్య జీవితాన్ని గ్రహించడాన్ని ఉత్తమ రత్నం అంటారు. ముఖ్యంగా ఇది భిక్షువుల విషయంలో చెప్పబడింది. ఒకవేళ అతడు పరుష వాక్కులు కలవాడే జంతువుల్లాగా ఇతరులను హింసించడంలో సంతోషాన్ని పొందుతుంటే అప్పుడు అటువంటి వాని జీవితం పాపమంకిలమవుతుంది. అతడు తన చెడును వృద్ధి చేసుకుంటాడు. కలహాలలో రుచి మరిగిన మోహం ఆవహించిన భిక్షువు బుద్ధుడు బోధించిన ధర్మాన్ని తెలుసుకోలేడు. నిగ్రహింపబడిన తన మనస్సుకు హాని కలిగిస్తూ నరకానికి తీసుకుపోయే మార్గం పాపమని అవిద్య కలవాడు తెలుసుకోలేడు. విపత్తులో పడి గర్భం నుండి గర్భానికి, అంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి, అంధకారం నుండి అంధకారానికి పయనించే అటువంటి భిక్షువు నిజంగా మరణానంతరం దుఃఖాన్ని పొందుతాడు. ఎన్నో సంవత్సరాలుగా నిండిపోయిన పెంటగుంటలాగా పాపంతో నిండిన వానిని శుద్ధం చేయడం కాని పని. ఓ భిక్షువులారా, పాపేచ్ఛ కలిగి పాప సంకల్పాలతో పాప ఆచార విహారాలతో చరిస్తూ, అంటే భిక్షువుగా ఉండి కూడా గృహస్థ జీవితం గడిపే వారిని అటువంటి వాడిగా తెలుసుకోండి. అంతా ఏకమై ఊడ్చిన పాచిలా కసువులా అతన్ని దూరంగా పారివేయాలి. అలా నిజంగా సమనులు కాకుండా సమనులు అని భావించే వారిని పొట్టువలే ఊదేయాలి. పాప వాంఛలు, పాపపు పనులు, పాప ఉద్దేశాలు కలవారిని దూరంగా ఉంచాలి. శుద్ధంగా ఉండండి, శుద్ధులతో సావాసం చేయండి, అప్రమత్తులై అందరూ కలిసి ప్రజ్ఞతో దుఃఖాన్ని అంతం చేయండి అని ఈ సూత్రంలో చెప్తాడు. మనకి భగవానుడు అందరి పట్ల కరుణతో ఉండమన్నాడు కదా, ఆయన ఏంటి మరి ఇటువంటి భిక్షువులని తిట్టాడు అని అనుకోవచ్చు. ఇక్కడ కరుణ అంటే పాపం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయమని కాదు. ఇక్కడ కరుణ అంటే వాళ్ళని మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మారకపోతే అటువంటి మూర్ఖులను దూరంగా ఉంచడమే మంచిది.
ఆయన ఎప్పుడూ కూడా ఇప్పుడు నార్మల్ సొసైటీలో కూడా అందరితోటి మంచిగా ఉండాలి అంటే ఎదుటివారు మంచివారు అయితే వారి పట్ల సున్నితంగా ఉండటం మంచి విషయమే. ఎదుటివాడు పాపపు పనులు చేస్తూ ఉన్నప్పుడు లేకపోతే మూర్ఖంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు సమాధానం చెప్పడానికి కఠినంగా మారాల్సిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. మన బయటికి చెప్పే మాటల్లో కఠినంగా అనిపించవచ్చు, కానీ మన మనసులో వాళ్ళ పట్ల కరుణ ఉండాలి. ద్వేషం లేకుండా ఏ మాటనైనా చెప్పాలి. అంటే మన లోపల ఈ కొత్త చెడు గుణాన్ని పుట్టించుకోవద్దు, అది చాలా ముఖ్యం అన్నమాట. వీటిని గనుక ఒక్కొక్కసారి చూస్తే, అంటే ఒకసారి మళ్ళీ చెప్తే, ధర్మాన్ని ఆచరించడం అంటే పవిత్రమైన బ్రహ్మచర్య జీవితాన్ని గడపడమే ప్రపంచంలో అత్యుత్తమమైన సంపద అని భగవానుడు చెప్తారు. ఇల్లు వదిలి సన్యాసం తీసుకున్న వ్యక్తికి ఇదే నిజమైన ఆభరణ, అంటే రత్నం వంటిది. ఎవరైతే నోటితో దురుసుగా మాట్లాడతారో, అంటే కఠినంగా మాట్లాడతారో, తమ వాదనలతో ఇతరులను బాధ పెడతారో అటువంటి వారు మృగాలుగా మారుతారు. ధర్మం గురించి మాట్లాడినా సరే వారి ప్రవర్తన వల్ల వారి ధర్మం వృధా అవుతుంది. తప్పుగా అర్థం చేసుకున్న జ్ఞానం విషంతో సమానం. ధర్మం మనిషిని సుగతికి తీసుకువెళితే అధర్మం మనిషికి నిరయలోకాలకి తీసుకెళ్తుంది. అంటే కపిలుడులా అహంకారంతో ప్రవర్తించేవారు తమను తాము నాశనం చేసుకుంటారు. పైకి ఒక భిక్షువులా, అంటే ఒక సన్యాసిలో కనిపిస్తూ లోపల పాపపు ఆలోచనలతో కుళ్ళిపోయిన వ్యక్తిని మురికి గుంటతో సమానమైన వాడిగా గుర్తించండి. వాడి చుట్టూ ఉన్న చెడు స్నేహితులను కూడా వదిలివేయండి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే దేవదత్తుడిని చెప్పుకోవచ్చు. దేవదత్తుడు ఎప్పుడూ కూడా కొన్నిసార్లు బుద్ధుణ్ణి ఎలాగ చంపాలి, భిక్షు సంఘానికి అధిపతి ఎలా అవ్వాలి అనే అహంకారంతో ఉండేవాడు. ఇవన్నీ చెడు ఆలోచనలు. అతడితో ఉండే స్నేహితులు కూడా అటువంటి వాళ్ళే అని గుర్తించమని ఇక్కడ అర్థం. ఇక ధాన్యం నుండి పొట్టును వేరు చేసినట్లుగా మీ భిక్షు సంఘం నుండి ఇటువంటి కపట సన్యాసులను వేరు చేయండి. ఈ మంచివారు కాని వారిని, అంటే నిజమైన సాధకులు కాని వారిని చెత్తను ఊడ్చి పారివేసినట్లుగా సంఘం నుండి దూరంగా పంపించేయండి. ఆ విధంగా చెడును తొలగించిన తరువాతే శుద్ధమైన మనసున్నవారు జ్ఞానులు కలిసే ఐకమత్యంతో గౌరవంతో ధ్యానం చేసుకోండి. అప్పుడే దుఃఖాన్ని అంతం చేయగలరు. ముఖ్యంగా బయటికి ఆడంబరం లేకపోతే షౌకులు కొట్టే పాండిత్యం ముఖ్యం కాదు, లోపల ఉండే పవిత్రత ముఖ్యం. లోపల కులిపోయి బయటికి పండితుల్లా నటిస్తే అతన్ని చెత్తలాగా బయటికి విసిరి పారేయాలనేది చెప్తారు భగవానుడు. అంటే కేవలం కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన, గ్రంథాలు చదివినంత మాత్రాన ఎవరూ పవిత్రులు కారేరు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, ఇతరులను దూషించరో వారే నిజమైన శ్రేష్ఠులు. ఈ కపిల లాంటి కపట భిక్షువులను భిక్షు సంఘం నుంచి వెలివేయాలని బుద్ధుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ సూక్తంలో నుంచి మనం విషయాలను 4 వర్గాలుగా చూడొచ్చు. మొదటిది ఏంటంటే ఒక కపట భిక్షువు యొక్క లక్షణాలు. అది భిక్షువు అయి ఉండొచ్చు, వేరే సన్యాసులు అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ అటువంటి వారిని గుర్తించి వాళ్ళకి దూరంగా ఉండాలి. అంటే ఎవడైతే తన నోటిలో విషం దాచుకున్నట్లుగా విషపూరిత మాటలు మాట్లాడతాడో, ఇతర భిక్షువులను నిందిస్తాడో అటువంటి వాడు భిక్షువుగా ఉండటానికి అనర్హుడు. వాటిలో ఇంకా మోహం, అజ్ఞానం ఉన్నాయని గుర్తించాలి. ఇంకా జ్ఞానం లేకపోవటం. ఈ జ్ఞానులు అతనికి మేలు చేయాలని ధర్మాన్ని బోధించినప్పుడు అతను ఆ ఉపదేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోడు. విన్నా కూడా దాన్ని తన మనసులో నిలుపుకోలేడు. అంటే పైకి కాషాయ వస్త్రాలు ధరించి లోపల మాత్రం చెడు ఆలోచనలు ఉన్న వారిని బుద్ధుడు హెచ్చరించారు. ఈ రోజుల్లో కూడా చూడొచ్చు, కొంతమంది సన్యాస వేషంలో ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు.
ఇంకా నార్మల్ సొసైటీలో అయితే ఇంకా లెక్కలేనన్ని. బయటికి చూసే వ్యక్తి వేరు, లోపల ఉండే గుణాలు వేరు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది పైకి తెల్లటి బట్టలు వేసుకొని మంచి వాళ్ళలా నటిస్తూ, లోపల మాత్రం స్వార్థంతో, అవినీతితో నిండి ఉంటారు. ఇది ముఖ్యంగా అటువంటి గుణాలు ఉన్నవారి గురించి చెప్పే విషయం. అంటే ఒక వ్యక్తి హోదాను, బట్టలను లేదా కీర్తిని చూసి నమ్మకూడదు. వారి ప్రవర్తనను, నిజాయితీని బట్టి వారిని గౌరవించాలి అనేది ఇక్కడ అర్థం. భగవానుడు ఒకనొక సందర్భంలో చెప్తాడు, ఒక వ్యక్తి గురించి వాడు మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవాలంటే కనీసం ఆ వ్యక్తితోటి 6 నెలలు సావాసం చేయాలి. ఆ సావాసం చేసే వ్యక్తి కూడా తెలివైన వాడై ఉండాలి. అప్పుడే వీళ్ళు నిజంగా చెప్పేది చేసేది రెండూ ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోగలుగుతారు. లేకపోతే అటువంటి మూర్ఖులకి దూరంగా ఉండడం మంచిది అంటాడు. ఇంకా పాండిత్యము, ఆచరణ, ఈ రెండింటిని కూడా మనం గమనించాలి. అంటే కపిల భిక్షువు గొప్ప పండితుడు, కానీ అహంకారి, తన జ్ఞానంతో ఇతరులను కించపరిచేవాడు. ఈ రోజుల్లో కూడా చాలామందికి గొప్ప డిగ్రీలు, తెలివితేటలు ఉన్నాయి, కానీ మానవత్వం, వినయం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో లేదా ఆఫీసుల్లో తమ తెలివిని ఉపయోగించి ఇతరులను అవమానించేవారు, వాదించేవారు ఎక్కువ అవుతూ ఉన్నారు. ఎంత చదువుకున్నా, ఎంత డబ్బు ఉన్నా, శీలం లేకపోతే, అంటే నైతిక విలువలతో కూడిన జీవితం లేకపోతే ఆ వ్యక్తి సమాజానికి ప్రమాదకరం. జ్ఞానం అనేది ఇతరులకు మేలు చేయడానికి వాడాలి తప్ప అణిచివేయడానికి కాదు. అటువంటి వ్యవస్థను శుభ్రం చేయడం ముఖ్యమని చెప్తాడు. అంటే చెత్తను, అంటే కపట సన్యాసులను సంఘం నుంచి ఊడిచి పారేయండి అని బుద్ధుడు అన్నారు. మన రాజకీయ వ్యవస్థలో లేకపోతే మన చుట్టూ ఉండే ఆఫీసుల్లో అవినీతి పరులు ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. ఆ వ్యవస్థను శుభ్రం చేయడానికి నిజాయితీ పరులు ఏకం కావాలి. తప్పు చేసేవారిని వెనకేసుకురావడం వల్ల సమాజం మొత్తం నాశనం అవుతుంది. అవినీతిని, అక్రమాలను ప్రశ్నించడం, వ్యవస్థ నుండి వాటిని తొలగించడం పౌరుల బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మాట తీరులో కూడా మార్పు రావాలి. అంటే కపిల భిక్షువు తోటి వారిని దూషించడం వల్లే నరకానికి వెళ్ళాడు. అదేవిధంగా నోటి నుంచి దుర్వాసన వచ్చి చేపగా పుట్టాడు. నేటి సమాజంలో ప్రస్తుతం ఈ ద్వేషపూరిత మాటలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని కామెంట్లలో తిట్టడము, ఆన్లైన్ ట్రోలింగు, బూతులు తిట్టడం మామూలు విషయం అయిపోయింది. మన మాట తీరు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇతరులను దూషించడం అంటే మన పతనాన్ని మనమే కోరుకోవడం. ఇంకా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి, అంటే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏంటంటే బయటికి బాగానే ఉన్నా లోపల మురికి గుంటలా ఉండకూడదు అని భగవానుడు చెప్పాడు కదా. ఉదాహరణకి సోషల్ మీడియాలో ఫోటోలకి, లైకుల కోసం అందరూ అద్భుతమైన జీవితం గడుపుతున్నట్లు చూపిస్తారు, అంటే ఒక ఫేక్ లైఫ్. కానీ నిజ జీవితంలో అసంతృప్తితో, అసూయతో ఉంటారు. ఇతరులకు చూపించడం కోసం కాకుండా మనస్సాక్షికి లోబడి నిజాయితీగా బ్రతకడం ముఖ్యం. ఒక మాటలో చెప్పాలంటే ఈ సూత్రం ఇప్పటి సమాజానికి ఒక అద్దంలాగా పనిచేస్తుంది. అంటే వేషం ముఖ్యం కాదు, విలువలు ముఖ్యం అనేది మనకి గట్టిగా చెప్తుంది. ఇంకొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను వీటికి సంబంధించి. అదేంటంటే ఒక అందమైన గిఫ్ట్ ప్యాక్ ఉంది, కానీ దాని లోపల మొత్తం కూడా చెత్తే ఉంది. అంటే ఒక సన్యాసి లేదంటే ఒక భిక్షువు కాషాయ వస్త్రాలు ధరించి పైకి చాలా పవిత్రంగా కనిపిస్తాడు, కానీ లోపల అంతా అతని మనసు నిండా చెడు ఆలోచనలు, అంటే అసూయ, అహంకారం, కోపం, గర్వం, రాగం ఇటువంటివి ఉంటాయి. బుద్ధుడు దీనిని మురికి గుండెతో పోల్చాడు. నిజ జీవితంలో ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మీరు ఒక అందమైన, ఒక ఖరీదైన గిఫ్ట్ బాక్స్ చూశారనుకోండి. పైన మంచి రంగు కాగితం, రిబ్బన్ కట్టి అద్భుతంగా ఉంది. దాన్ని చూడగానే మీకు చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఆ బాక్స్ తెరిచి చూస్తే లోపల కుళ్ళిపోయిన కూరగాయలు, చెత్త ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసహ్యం వేస్తుంది కదా. సో ఆ ఉదాహరణనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఆ గిఫ్ట్ బాక్స్ అనేది ఒక సన్యాసి లేకపోతే మంచిగా బయటికి కనిపించే వ్యక్తి
యొక్క ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ లోపల ఉన్న చెత్త అనేది అతని దుర్బుద్ధి. పైకి అందంగా ఉన్న లోపల శుద్ధి లేకపోతే అది వ్యర్థం. ఇంకొక ఉదాహరణ ఈ సూత్రం నుంచి తీసుకోవచ్చు. అదేంటంటే నాలెడ్జ్ వర్సెస్ ప్రాక్టీస్. అంటే ఉదాహరణకి ఒక చోటికి వెళ్ళాలంటే దానికి సంబంధించిన మ్యాప్ను చదివేవాడు, అలాగే ప్రయాణం చేసేవాడు. కపిల భిక్షువుకి ధర్మం గురించి అపారమైన పాండిత్యం ఉంది, అంటే ఆ జ్ఞానం ఉంది, త్రిపిటకలన్నీ చదివాడు. కానీ దాని గురించిన ఆచరణ లేదు. పైగా అహంకారంతో ఇతరులను ఎగతాళి చేసేవాడు. అంటే నిజ జీవితంలో ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి దగ్గర హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళడానికి ఒక పక్క రోడ్ మ్యాప్ ఉంది. అతని ఏ ఊరు తర్వాత ఏ ఊరు వస్తుందో కంఠస్థంగా తెలుసు. అందరికీ దారి గురించి గొప్పగా వివరిస్తాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. సో ఆ మ్యాప్ను చూసి అతడికి ఆ విషయాలు తెలిసాయి. కానీ అతను అడుగు కూడా కదల్చడు. అంటే ఢిల్లీ వెళ్ళడానికి అడుగు కూడా కదల్చడు, ఇంట్లోనే కూర్చుంటాడు. మరొక వ్యక్తికి మ్యాప్ గురించి పెద్దగా తెలియకపోయినా నడవడం మొదలుపెట్టి గమ్యం చేరుకుంటాడు. అలాగే ఈ కపిల భిక్షువు మాత్రం కేవలం ఈ మ్యాప్, అంటే ఈ గ్రంథాలను చదివి అక్కడే ఉండిపోయాడు. అటువంటి వ్యక్తి లాంటివాడు. ఆచరణ లేని పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు. పైగా నాకు దారి తెలుసు అనే అహంకారం మాత్రం మిగులుతుంది. అంచేత ఎన్ని చదివినా ఆ చదివిన వాటిని ఆచరించడం కొంచెమైనా చాలా ముఖ్యం. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. అదేంటంటే ఆ కపిల భిక్షువు బంగారు రంగు చేపగా పుట్టినప్పటికీ నోటి నుండి దుర్వాసన వచ్చేది. దీన్ని ముఖ్యంగా మనం మాట్లాడే మాటలను ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే అతను చేసిన దూషణల ఫలితం అది. ఒక రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బంగారు గ్లాసు ఉంది అనుకుందాం. అది చాలా విలువైంది. కానీ అందులో ఎవరైనా మలమూత్రాలు లేదా విషం పోసి మీకు తాగమని ఇస్తే మీరు తీసుకుంటారా? ఆ గ్లాసు బంగారం అయినప్పటికీ అందులో ఉన్న పదార్థం వల్ల దాన్ని దూరం పెడతాం. ఎందుకు? ఇక్కడ బంగారు గ్లాస్ అనేది అతని పాండిత్యము, లేకపోతే విద్యనో, లేకపోతే హోదానో అయిండొచ్చు సొసైటీలో. అయితే అందులోని విషం అనేది అతని నోటి దురుసుతనం, కఠినంగా మాట్లాడడం, అలాగే అహంకారంతో గర్వంతో మాట్లాడడం. మనం ఎంత గొప్పవారమైనా నోరు మంచిది కాకపోతే సమాజం మనల్ని ఆ బంగారు గ్లాసుగానే, అంటే ఆ గ్లాసు లాగే దూరం పెడుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ఈరోజు చాలా ఉదాహరణలు వస్తున్నాయి. అట్లా చెత్తను ఊడ్చి పారేయండి అని భగవానుడు చెప్తాడు కదా. కపట సన్యాసులను వెలివేయండి సంఘం నుంచి అని చెప్తాడు. ఒక పండ్ల వ్యాపారి దగ్గర ఒక గంప నిండా మంచి మామిడి పండ్లు ఉన్నాయి. అందులో ఒక్క పండు కుళ్ళిపోయింది. ఆ వ్యాపారి ఆ ఒక్క కుళ్ళిన పండును తీసి పారవేయకపోతే ఏమవుతుంది? ఆ కుళ్ళిన పండు నుంచి వచ్చే బ్యాక్టీరియా పక్కన ఉన్న మంచి పండును కూడా పాడు చేస్తుంది. కొన్ని రోజుల్లోనే ఆ గంప మొత్తం పాడైపోతుంది. అదేవిధంగా భిక్షు సంఘంలో, లేదంటే ఏదైనా సమాజంలో, ఏదైనా ఆఫీసులో దాన్ని ఒక పండ్ల గంప లాంటిది అని మనం గమనించాలి. అందులో ఈ కపిల లాంటి కుళ్ళిన పండు, అంటే అవినీతి పరుడో లేకపోతే కపట సన్యాసి ఉంటే అతన్ని వెంటనే బయటికి పంపాలి. లేకపోతే అతని ప్రభావం వల్ల మిగతా మంచివారు కూడా చెడిపోతారు. ఆ సంస్థ పేరు కూడా పాడవుతుంది. ఈ సూత్రం చెప్పేది ఒకటే, వేషం ముఖ్యం కాదు, ఆచరణ ముఖ్యం. అంటే లోపల సద్గుణాలు ఉండాలి, అది చాలా ముఖ్యం. అలాగే పాండిత్యం ముఖ్యం, అతి ముఖ్యం కాదు. అంటే నేర్చుకోవడం మంచిదే, ఇంకా పాండిత్యం మీద జీవితం మొత్తం గడపడం మంచిది కాదు. అంటే థియరీ నేర్చుకోవడం కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ దాంట్లోనే మునిగిపోవడం మంచిది కాదు. ఆచరణ ముఖ్యం అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్తుంది. ఇంకా అలాగే చెడును ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. ఇక్కడ చెడు అంటే మనసులో ఉండే చెడు గుణాలే. రాగం, ద్వేషం, మోహం, అసూయ, గర్వం,
ఇవన్నీ గమనించుకుంటే మన లోపల కనబడతాయి కదా! వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. అవే మనకి ఎక్కువ దుఃఖాన్ని తీసుకొస్తున్నాయనేది తెలుసుకోవాలి. సో, ఈరోజు ప్రవచనం ఇది. ఇంతటితోటి ఆపేద్దాం.